BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏ ఎండక గొడుగు పట్టేసి పబ్బం గడిపేసుకోవచ్చంటూ భావిస్తున్న అధికారులకు చంద్రబాబు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. జగన్ హయాంలో ఆయన మెప్పు కోసం నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధికారులకు చంద్రబాబు అస్సలు అపాయింట్మెంటే ఇవ్వడం లేదు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు దర్శనం కోసం విఫలయత్నం చేశారు. జగన్ అధికారంలో ఉండగా ఆయన మెప్పు కోసం నిబంధనలే కాదు, విలువలను సైతం తుంగలో తొక్కి వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులకు చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ అనుకూల అధికారిగా ముద్రపడ్డం, తెలుగుదేశం నేతలు శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడమే ఇంటెలిజెన్స్ చీఫ్ విధులు అన్నట్లుగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, కోడెల శివప్రసాద్, జేసీ ప్రభాకర్ రెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర విఎస్ఆర్ ఆంజనేయులదేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన తెలుగుదేశం నాయకులు శ్రేణులనే కాకుండా జగన్ ప్రభుత్వ విధానాలపై గలమెత్తిన సామాన్యులను కూడా వదలకుండా వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆయన్ను విధుల నుంచి తప్పించిన తర్వాత కూడా అనధికారికంగా ఆయన వైసీపీ కోసం పనిచేశారు. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులు తెలుగుదేశం కూటమి సర్కార్ దూరం పెట్టేసింది. అటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఏదో విధంగా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలని శతదా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే అపాయింట్మెంట్ లేదంటూ భద్రతా సిబ్బంది ఆయన్ని గేట్లో కూడా అనుమతించలేదు. అంతటి పరాభవం ఎదురైన ఆశ చావక అక్కడే పడగాపులు కాశారు. ఏదో విధంగా ఆయన కలిసి తాను జగన్ ఒత్తిడి మేరకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి ఒక్కసారి ఆయన కలిస్తే చాలంటూ ప్రాధేయపడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కాదు, అమరావతిలో కూడా ఆయన సెక్రటేరియట్లో చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశారు.